వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అన్నిటికీ పంచాయతీ భవనాలకి, వాటికి, వీటికి అన్నిటికీ సచివాలయాలకి అన్నిటికీ రంగులేసుకుంటున్నారు వైసీపీ రంగులు. ఇన్ని వేల కోట్లు అయిపోయింది, అన్ని వేల కోట్లు అయిపోయిందని చెప్పేసి ఊదరగొట్టేశారు కూటమి నేతలంతా. ఆఖరికి దానికి ఆ రంగులకి ఎంత ఖర్చయిందో తర్వాత అసెంబ్లీ వేదికగా వాళ్ళే చెప్పి అవాక్కయ్యారు. ఏది 10,00,000 కోట్లు 12,00,000 కోట్లు అప్పు చేసేసాడు జగన్ అని చెప్పిన దానికి ఎలా 6,00,000 కోట్లు మాత్రమే అయిందనేటువంటిది కేంద్ర ఆర్థిక మంత్రిది సహా ఇక్కడ సాక్షాత్ అసెంబ్లీలో ఆర్థిక మంత్రికి పయ్యావుల కేసు దాకా అందరూ ఒప్పుకున్నారు అది 6,00,000 కోట్లు మాత్రమేనని. సో ఇప్పుడు ఈ రంగుల విషయంలో కూడా అలాంటి ఆరోపణలు చేసేటప్పుడు అడ్డగోలు ఆరోపణలు. ఇప్పుడు తాజాగా ఏంటంటే మరి అలాంటి ఆరోపణలు చేసిన వీళ్ళు మాత్రం ఇప్పుడు తాజాగా అన్నిటికీ రంగులేయడం మొదలెట్టారు. అది ఎంతటి దాకా ఎంత పరాకాష్ఠకి వెళ్ళిందంటే హంద్రీనీవా ఎత్తిపోతల పైపులు ఉంటాయి కదా, ఆ పైపులకు కూడా పసుపు రంగు వేశారంట. మల్యాల ఎత్తిపోతల పథకం పైపులకు పసుపు రంగు వేయడంపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు తలెత్తుతున్నాయి. హంద్రీనీవా కాలువకు నీటిని విడుదల చేసేందుకు సీఎం చంద్రబాబు గురువారం వచ్చారు. సీఎం వస్తున్నారు అనేటువంటి నేపథ్యంలో అధికారులు పైపులకి పసుపు రంగు వేయించారు. ప్రభుత్వ ప్రాజెక్టులకు పార్టీ రంగు పొలవడం ఎంతవరకు సమంజసమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇవన్నీ బయటపడతాయనే మీడియాకు సీఎం కార్యక్రమానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అంటే మీడియాని ఆ దరిదాపుల్లో కూడా రానివ్వలేదు. ఈ పసుపు రంగులు అవి ఇవి బయటపడతాయని మీడియా కూడా అనుమతి ఇవ్వలేదంట. సో ఈ రంగుల భాగవతం అనేటువంటిది మళ్ళీ ఒకసారి తెర మీదకి వచ్చింది.